అమ్మా అన్నయ్య వచ్చాడమ్మా. వస్తున్నా. అన్నయ్య సబ్బు బిళ్ళ సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? హాయ్. రావుడు అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చేరనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చేరదని మనిషి నుంచి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చేరలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్కే తంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారని కొట్టేశాడా? శాంతిపేటలో 30 రూపాయలు ఉన్నట్టే, అందులో ఆయన పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు నువ్వు వెళ్ళకు. రావుడు రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళకి చూడడానికి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా? తాగేది ఆయన, ఇచ్చేది మనం. చిత్తం తమ చేతి సీసాలకి మూతలుండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మురిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరువు 10. అప్పుడు నాకు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మాకు అన్నప్పుడు మరీ చాదస్తం. ఇదిగో డబ్బు. చంద్రుడికి కళంకంలాగా తమ పోటీ ధర్మాత్ములకి నా ఓటి వెధవులు ఉంటారు. అంతే నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం. మీది కాదు, మాది. నాన్న లే, ఇంటికి నడు. నువ్వా? ఎప్పుడు ఇచ్చారే? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి ధారపోస్తున్న పాపిష్ట ముహూర్తాన్న. ఒరే నాన్న, మీరు ఈ మాయిదారి చోద మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో. కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం, నీ సాధ్యం. 30. నాన్న, ఆస్తి హరించుకుపోతుంది. అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది. చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసి ఇంటికి పరా. 60. వీడు నీ కొడుక, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు. ఆయన ఏమనంటే నేను చంపేస్తాను. నా కడుపు చెడబుట్టావు. బయటికి. కర్మ, మీ అందరికీ మొత్తం పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావుల్లో పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. ఎవర్రా అది? వాళ్ళ గొడవేటో చూడండి. ఇవాటి కాట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోరకలు కాకపోతే? నన్ను వేయి తిట్టనివ్వండి. తమటనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్రలో బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబా, ఈ కన్న పోవడం శాదత్వంతో సరిపేస్తున్నాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి
ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అభాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం. ఒరే పొండ్రా పొండి. సుబ్బడో చూడు. వంద